తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్య కిరణాలు వేడి వల్ల జీవులకు వ్యాధిపాదలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక మానసిక తాపాలు తొలగుతాయి. వసంతోత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 అమ్మవారి ఉత్సవాలకు ఆలయం నుండి శుక్రవారపు తోటగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 2:30 అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోట వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 2:30 నుండి 4:30 వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకాన్ని నిర్వహించారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఒక్కొక్కరు ₹150 చెల్లించి ఒక్కో రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. వసంతోత్సవంలో కారణంగా ఆదివారం కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఓ గోవిందరాజు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి తదితరులు పాల్గొన్నారు. तेन देवा अयजन्त साध्यार्षयस्ये तस्मायव्यान् पर्याप्य अनन्तरायाय सर्वस्तमादिरात्रि सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ओम्।